ముందు విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో వైఫల్యాలు అంటే ఒక టాక్ ఎట్లా ఉందనంటే ప్రభుత్వంలో వైఫల్యాలని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అనేటువంటిది అది పెద్ద వైఫల్యంగా కాంగ్రెస్ పార్టీది చెప్తున్నారు. అది నిజమేనా? అటువంటి టాక్ ఉందా పార్టీలు? ఒకటి ఏదేమైనా సరే కొంత మాస్ ఇంపాక్ట్ అన్నది కొరబడ్డట్టుగా కనబడుతుందండి. సో ఆ మాస్ ఇంపాక్ట్ కోసము కొంత మాస్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నారా? అంటే వాయిస్ అంటే తెలంగాణ మూవ్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారంటే కొంత ఆ ఫైర్ ఉన్నటువంటి మాటలు కావాలి అని జనరల్గా ప్రజల్లో అది ఉంటుంది. సో మన పబ్లిక్ని ఓటర్ వైపుకి అంటే ఉన్నటువంటి వైఫల్యాన్ని మన వైపుకి ఎట్లా అట్రాక్ట్ చేసుకోవడానికి కొన్ని అంశాల వారీగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంట్లో కొంత అక్కడక్కడ ఫేస్ ఆఫ్ ది పార్టీకి ఆ ఫైర్ ఉండాలంటారా? ఎస్, ఫేస్ ఆఫ్ ద ఫైర్ కి ఆ ఫైర్ ఉండాల్సిన అవసరం ఉంది. డెప్త్ గా మనం కొట్టినామంటే ఒకటండి, ఇక్కడ ఉత్తమ్ కుమార్ సార్ ని నేను వ్యతిరేకించాను. ఎందుకనంటే ఉత్తమ్ కుమార్ సార్ కి ఆయన ఒక పైలట్ గా వచ్చినటువంటి వ్యక్తి, ఆయన ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ ఇంపాక్ట్ అన్నది ఇంకా కొంత అవసరం ఉంది అన్నది మాత్రం ప్రజల్లో అది ఉంది. అంటే మాట్లాడే దాంట్లో వే ఆఫ్ స్టైల్లో మాస్ ఇంపాక్ట్ ఉంటే ఎక్కువ అది వస్తాయి, కొద్దిగా అదిగానే ఉంటుంది. సో అట్లా అని అంటే రేవంత్ రెడ్డి అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది, ఒక్కొక్కరి ఇప్పుడు నాకు తెలిసి అంటే అది కాదు ఇంద్రి గారు, అంటే మీరు ఒక రకమైనటువంటి ఫైర్ బ్రాండ్, మీరు బాగానే మాట్లాడుతుంటారు టీవీలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఇప్పుడు కూడా చెప్తున్నారు. నాకు తెలిసి తెలుగు అంటే మన కాంగ్రెస్ పార్టీలో ఆ టైప్ ఆఫ్ ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి నేచరు జానారెడ్డి గారికి లేదు, జైపాల్ రెడ్డి గారికి లేదు, మీరు అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేదు. కొంతవరకు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు కొత్తగా చేరినటువంటి రేవంత్ రెడ్డి గారు మాత్రం డెఫినెట్గా ఆ రకమైనటువంటి ఫైర్ బ్రాండ్ ఉంది. అంటే మీరు చెప్పే దాని ప్రకారం మాస్ని అట్రాక్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కావాలనే అంటే ఒకటి అంటున్నాను. ఇప్పుడు ఇంకొక అంటే మాది పార్టీ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇక్కడ నేను ఉత్తమ్ కుమార్ గారిని తప్పు పట్టట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన స్టార్టింగ్కి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, కొంత ఆ ప్రయత్నం చేస్తున్నారు, ఆ దిశగా వెళ్తున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రీసెంట్గా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి సీనియర్లు చాలామంది ఉంటారు, వాళ్ళలో కొంత అతనిని అంత తొందరగా ఈజీగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మా పార్టీలో ఫ్రీడమ్ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఎవరైనా ఖండించవచ్చు, మాట్లాడచ్చు. సో విత్ ఇన్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి దామోదర రాజా నరసింహ అనేటువంటి వ్యక్తి ఒక మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి, దానితో పాటుగా 10 మంది మంచి కోరేటువంటి వ్యక్తి. అవసరమయ్యి ఏ రాత్రి అపరాత్రి మీరు ఆయన ఇంటికి వెళ్ళి చూడండి, అపరాత్రి ఏ రాత్రి ఎప్పుడైనా ఇంటికాడ ఎప్పుడు ఒక 100 మంది ఆయన ఇంటి ముందు ఉంటారు. అంటే 10 మంది యొక్క ఆదరణ కోరేటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. తెలంగాణ భావస్వరూప్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం ఆ మాస్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వ్యక్తిని అట్లాంటి వాళ్ళు ముందు పెడితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వస్తుంది, దాంట్లో డౌటే లేదు. అట్లాంటి వ్యక్తులను పార్టీ కూడా ఉపయోగించుకొని అందరూ కలుపుకొని సమిష్టిగా డీకే అన్న గారు ఉన్నారు, కోమరెడ్డి గారు ఉన్నారు, దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, తర్వాత ఇప్పుడున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో పార్టీ ఉపయోగించుకుంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విజయం వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కార్యకర్తలు చాలామంది పార్టీ వస్తుంది అంటే 90 to 100%, 99 నాట్ 1% కూడా డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో 100% వస్తుంది. మా నాయకత్వాన్ని కూడా కోఆర్డినేషన్ అన్నది జరుగుతుంది. మాకు కొత్తగా 3 సెక్రటరీలు కూడా వచ్చారు, వాళ్ళు కూర్చొని అందరితోనే మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉండడం కామన్, కొత్త ఏం కాదు. ఎంత గ్రూపులు ఉంటే పార్టీ అంత బలంగా ఉంది, ఎంత గ్రూపులు ఉంటే పార్టీ అంత బలంగా ఉన్నట్టు. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకోండి, టీఆర్ఎస్లో ఒక్కరే సీఎం క్యాండిడేట్, మా దాంట్లో అట్లా కాదు కదా, 5-6 మెంబర్స్ సీఎం క్యాండిడేట్లు అంటే పార్టీ బలంగా ఉన్నట్టుగా అర్థం. డెఫినెట్గా ప్రజల యొక్క అభిమానము కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ అనేది కాంగ్రెస్కి ఒక ముద్ర ఉంది, ఇందిరమ్మ ఇచ్చినటువంటి అప్పటి నుండి ఇప్పటి వరకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.